ఈ వీడియోలో ఐటీఐ కోపాకు సంబంధించిన మైక్రోసాఫ్ట్ వర్డ్ లెసన్ నుంచి బిట్స్ చూద్దాం. ముందుగా విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద యాక్టివ్ డాక్యుమెంట్ పర్మనెంట్లీ. ఏ కమాండ్ అనేది డాక్యుమెంట్ని పర్మనెంట్గా సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది? సో మీ అందరికీ తెలిసిన ఆన్సర్ అది. ఆన్సర్ సేవ్ చేసినట్లయితే మీకు డాక్యుమెంట్ని సేవ్ చేయడానికి సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ షార్ట్ కట్ ఈజ్ యూజ్డ్ టు హైలైట్ ద ఎంటైర్ వర్డ్ ఇన్ డాక్యుమెంట్. డాక్యుమెంట్లో హైలైట్ చేయడం కోసం ఏ షార్ట్ కట్ కీని యూజ్ చేస్తారు? Ctrl+A. ఇవి నేను నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ వన్, ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్లో ఏ టూల్ అనేది ఫెమిలియర్గా రిపీటెడ్ చేయడానికి ఉపయోగిస్తుంటారు? ఇందులో క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఈ ఆన్సర్ వచ్చేసరికి. ఇది ఏం చేస్తుందంటే ఫెమిలియర్గా అంటే మా రిపీటెడ్ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. ఎందులో ఉంటాయంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉంటాయి. నెక్స్ట్ బిట్, విచ్ ఏరియా ఇన్ ఎంఎస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ ద టెక్స్ట్. ఎంఎస్ వర్డ్లో మనం టెక్స్ట్ని టైప్ చేస్తాం కదా, ఆ టెక్స్ట్ని టైప్ చేసిన టెక్స్ట్ ఏ బ్లాక్లో ఏ ఏరియాలో టైప్ చేస్తాం? వర్క్ స్పేసా, వర్క్ షీటా, స్లైడ్సా, వర్క్ బుక్కా? మీకు తెలిసే ఉంటుంది వర్క్ స్పేస్. అదే ఎంఎస్ ఎక్సెల్ అయితే వర్క్ షీట్ వస్తుంది. ఓకే, స్లైడ్స్ అయితే పవర్ పాయింట్ వస్తుంది. వర్క్ బుక్ అనేది మనకి నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ అయితే వర్క్ బుక్ అవుతుంది. ఎంఎస్ ఎక్సెల్లో చెప్తారు వర్క్ బుక్ గురించి. నెక్స్ట్ వన్, విచ్ బార్ కంటైన్స్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ ద కర్సర్ ఇన్ ఎంఎస్ వర్డ్. విచ్ బార్ కంటైన్స్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ ద కర్సర్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఓకే, ఏ బార్ మనకు చూపిస్తుంది అంటే స్టేటస్ బార్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వన్, వేర్ డస్ ద క్లోజ్ బటన్ అపియర్స్ ఇన్ ద ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో క్లోజ్ బటన్ ఎక్కడ కనిపిస్తుంది? మీకు తెలిసే ఉంటుంది క్లోజ్ బటన్ పక్కన మినిమైజ్, మ్యాక్సిమైజ్, రీస్టోర్ బటన్ ఉంటుంది, లేదా క్లోజ్ బటన్ ఉంటుంది. మొత్తం 3 ఉంటాయి. ఈ 3 ఎక్కడ ఉంటాయి అనేది ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది, టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ద విండో. నెక్స్ట్ బిట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వర్డ్ ప్రాసెసర్. ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో వర్డ్ ప్రాసెసర్ ఏది? నేమ్లోనే ఉంది. ఆన్సర్ అనేది ఎంఎస్ వర్డ్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టెక్స్ట్ స్టైలింగ్ ఫీచర్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ స్టైలింగ్ ఫీచర్ అనేది ఏది? ఇందులో వర్డ్ ఆర్ట్, వర్డ్ కలర్, నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కానీ కాదు. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఇది వర్డ్ ఆర్ట్. విచ్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డూప్లికేట్ ఆఫ్ ద యాక్టివ్ డాక్యుమెంట్ పర్మనెంట్లీ. డూప్లికేట్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం కోసం, పర్మనెంట్గా చేయడం కోసం ఏం చేస్తారు అంటే సేవ్ యాజ్ అంటే ఏంటి అంటే ఒకసారి మీరు డాక్యుమెంట్ని సేవ్ చేసినట్లయితే అది పర్మనెంట్గా సేవ్ అవుతుంది. ఇప్పుడు అదే నేమ్ కాకుండా అనదర్ నేమ్తో పర్మనెంట్గా మళ్ళీ మీరు స్టోర్ చేయడం కోసం సేవ్ యాజ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఎంఎస్ వర్డ్ అయినా అవ్వచ్చు, ఎక్సెల్ అయినా అవ్వచ్చు, ఏదైనా. నెక్స్ట్ వన్, విచ్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు వ్యూ యాన్ ఎగ్జిస్టింగ్ వర్డ్ డాక్యుమెంట్. ఎగ్జిస్టింగ్ వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలంటే ఏం చేస్తామంటే ఓపెన్ చేస్తాం. మన ఫైల్ని సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఫర్దర్గా చూడాలనుకుంటే ఓపెన్ కమాండ్ యూజ్ చేస్తాం. దీనికి షార్ట్ కట్కి Ctrl+O అని చెప్పొచ్చు. నెక్స్ట్ బిట్, విచ్ డాక్యుమెంట్ వ్యూ గివెన్ అండ్ అపియరెన్స్ ఇన్ ద వెబ్ బ్రౌజర్ మాదిరిగా ఏ ఆప్షన్ మనలో చూడడానికి అవుతుంది? డ్రాఫ్ట్ వ్యూనా, అవుట్లైన్ వ్యూనా, వెబ్ లేఅవుట్ వ్యూనా, ఫుల్ స్క్రీన్ రీడింగ్ వ్యూనా? దీని ఆన్సర్ వెబ్ బ్రౌజర్ కాబట్టి ఆన్సర్ మీకు క్లియర్ కట్గా ఉంది. వెబ్ లేఅవుట్ వ్యూ చెప్పచ్చు. నెక్స్ట్ బిట్, హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ హోమ్ మెనూ. హోమ్ మెనూలో ఎన్ని గ్రూప్స్ ఉంటున్నాయి అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 5 ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ గ్రూప్ ఇన్క్లూడ్స్ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, స్ట్రైక్ త్రూ ఆప్షన్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో ఏ గ్రూప్లో మీకు ఏమవుతుంది అంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయి. క్లిప్ బోర్డు, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్. ఎందులో ఉంటాయంటే మీకు చెప్పొచ్చు ఫాంట్లో ఉంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. క్విక్ యాక్సెస్ టూల్ బార్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు హోల్డ్ ఫెమిలియర్ అండ్ రిపీటెడ్
ఫంక్షన్. ఇక్కడ నేమ్లోనే ఉంది క్విక్ యాక్సెస్. క్విక్ యాక్సెస్ మీన్స్ త్వరగా మీరు యాక్సెస్ చేయగలరు, ఆ ఫీచర్ని యూటిలైజ్ చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గట్టర్ మార్జిన్? గట్టర్ మార్జిన్ పర్పస్ ఏంటి? గట్టర్ మార్జిన్ అంటే ఏంటి అంటే ఈ బుక్ బైండింగ్లో చేసినప్పుడు మనకి డాక్యుమెంట్స్ని ప్రింట్ తీసినప్పుడు ఉపయోగపడుతుంది ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ ఉపయోగం ఏంటంటే మార్జిన్ దట్ ఈజ్ యాడెడ్ టు బైండింగ్ సైడ్ ఆఫ్ ద పేజ్ వెన్ ప్రింటింగ్. అంటే సైడ్ మనం ప్రింట్ చేస్తున్నప్పుడు సైడ్న మార్జిన్కి సైడ్న మనం దీన్ని బుక్ మాదిరిగా ప్రింట్ చేయొచ్చు అన్నమాట గట్టర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ క్రాస్ బటన్? అది మీకు తెలిసే ఉంటుంది, క్లోజ్ ఆప్షన్. ఇది ఆన్సర్ వచ్చేసరికి క్లోజ్ బటన్. నెక్స్ట్ బిట్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ జూమ్ ఆప్షన్? జూమ్ ఆప్షన్ పర్పస్ ఏంటి? జూమ్ ఆప్షన్ పర్పస్ ఏమవుతుంది అంటే మన యొక్క డాక్యుమెంట్ సైజ్ని అనలైజ్ చేయొచ్చు లేదా రెడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డాక్యుమెంట్ సైజ్ పెరుగుతుంది తప్ప ఫాంట్ సైజ్ మాత్రం పెరగదు. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్యాబ్ సెట్టింగ్స్? ట్యాబ్ సెట్టింగ్స్లో ఏ ఆప్షన్ ఉపయోగపడుతుంది అంటే హారిజాంటల్ రోలర్ మీద మనం ట్యాబ్ ఆప్షన్ని సెర్చ్ చేయడానికి ఉపయోగిస్తాం. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ వెర్టికల్ స్క్రోల్ బార్? వెర్టికల్ స్క్రోల్ బార్ ఉపయోగం ఏంటి అంటే వెర్టికల్ పేజ్ని డాక్యుమెంట్ని పైనుంచి కిందకి స్క్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అప్ అండ్ డౌన్, అంతే కదా. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అండూ యాక్షన్ ఇన్ ద ఎంఎస్ వర్డ్? అండూ యాక్షన్, అండూ అంటే ఆప్షన్ దీనికి ఏమవుతుందంటే Ctrl+Z షార్ట్ కట్. దీని ఆన్సర్ ఏమవుతుందంటే రీస్టోర్ ప్రీవియస్ యాక్షన్. అంటే మనం ఏదైతే తీసుకుంటున్నాం యాక్షన్, ప్రీవియస్ యాక్షన్ గతంలో చేసిన కమాండ్ని మళ్ళీ మనం పొందొచ్చు అనమాట ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని. రీస్టోర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీనికి షార్ట్ కట్కి Ctrl+Z. అదేవిధంగా రీడు ఉంటుంది ఆప్షన్, దానికి షార్ట్ కట్కి Ctrl+Y. అది ఏం చేస్తుందంటే ఫార్వర్డ్ స్టెప్. అండు అనేది బ్యాక్వర్డ్ స్టెప్, ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగిస్తుంది ఏంటంటే Ctrl+Y. ఓకే, Ctrl+Z అండు, Ctrl+Y రీడు. నెక్స్ట్ బిట్, విచ్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు యాక్టివ్ అండ్ డీయాక్టివేట్ రోలర్? రోలర్స్ని యాక్టివేట్ కానీ డీయాక్టివేట్ కానీ చేయడానికి కోసం ఏ ఆప్షన్ యూజ్ చేస్తారు? ఏ ఆప్షన్ యూజ్ చేస్తారంటే వ్యూ మెనూలోకి వెళ్ళినట్లయితే అందులో రోలర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మనకి రోలర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా డిజేబుల్ చేసినట్లయితే రోలర్స్ అనేవి డిస్ప్లే కావు. ఓకే, ఇక్కడ రోలర్ అనేది మీకు ఏమవుతుందంటే వెర్టికల్గా ఉంటుంది, అదేవిధంగా హారిజాంటల్గా ఉంటుంది. రోలర్ మీన్స్ నథింగ్ బట్ అ స్కేల్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ కవర్ పేజ్? కవర్ పేజ్ ఉపయోగం ఏంటి? కవర్ పేజ్ అనేది ఏంటి అంటే ఒక డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసామనుకోండి, అందులో మొదటి పేజ్ని కవర్ పేజ్గా చెప్పొచ్చు. ఇందులో ఏం చేయొచ్చు అంటే కవర్ పేజ్లో బుక్ టైటిల్, ఆధార్, డేట్ అండ్ టైము, అదర్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకి మీరు టెక్స్ట్ బుక్ తీసుకోండి, టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ పేజ్ మాత్రం టైటిల్ కవర్ పేజ్ ఉంటుంది, అందులో బుక్ నేమ్ అన్నీ ఉంటాయి కదా, అదే ఆప్షన్ సేమ్ ఆప్షనే ఇందులో ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారంటే కవర్ పేజ్ అంటారు. నెక్స్ట్ బిట్, విచ్ మెనూ కంటైన్స్ సింబల్స్ ఆప్షన్ ఇన్ ఎంఎస్ వర్డ్? ఓకే, ఏ మెనూ కలిగి ఉంటుంది సింబల్స్ ఆప్షన్? ఏ మెనూ కలిగి ఉంటుందంటే ఇన్సర్ట్ మెనూలో ఏముంటాయంటే సింబల్స్ మనం యాడ్ చేయొచ్చు, లేదా క్లిప్ ఆర్ట్స్ యాడ్ చేయొచ్చు, లేదా ఇంకా ఎట్సెట్రా నెంబర్ ఆఫ్ ఐకన్స్ని యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఇన్సర్ట్ మెనూ. నెక్స్ట్ బిట్, విచ్ ఆపరేషన్ ఈజ్ టు బి పెర్ఫార్మ్డ్ బిఫోర్ పేస్ట్? మనం పేస్ట్ చేయకముందు, పేస్ట్ మీన్స్ మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని కానీ ఒక టెక్స్ట్ని కానీ అనదర్ ప్లేస్కి మూవ్ చేయడం కోసం, పేస్ట్ చేయడం కోసం ముందుగా మనం చేయాల్సింది ఏంటి? ఏం చేస్తామంటే Ctrl+V. అంటే ఇక్కడ Ctrl+V అంటే పేస్ట్ ఆప్షన్. కట్ ఆర్ కాపీ అనేది మనం కట్ చేయొచ్చు లేదా కాపీ చేయొచ్చు. సెలెక్ట్ ఆల్ చేయమంటున్నారు లేదా సెలెక్ట్ టెక్స్ట్ అడుగుతున్నారు. ఇందులో ఏ ఆప్షన్ ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ చేయాల్సింది ఏంటంటే కట్ కానీ కాపీ కానీ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ అనే ఆప్షన్ ఎప్పుడు మీకు ఎనేబుల్ అవుతుంది అంటే మీరు డాక్యుమెంట్ని పూర్తిగా సెలెక్ట్ చేయొచ్చు, పార్షియల్గా సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఒక వర్డ్ సెలెక్ట్ చేయొచ్చు, ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. కాబట్టి సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు కట్ కానీ కాపీ కానీ చేసినట్లయితేనే అప్పుడు మీకు పేస్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. వేరే దగ్గర దాన్ని మీరు పేస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిట్,
విచ్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు లొకేట్ ఎనీ స్పెసిఫిక్ క్యారెక్టర్, సింబల్స్ ఆర్ ఫార్ములాస్ ఇన్ డాక్యుమెంట్ డాక్యుమెంట్లో ఏ ఆప్షన్ లొకేట్ చేయడానికి, ఏం లొకేట్ చేయడానికి అంటే క్యారెక్టర్స్ కానీ, సింబల్స్ కానీ, ఫార్ములాస్ కానీ డాక్యుమెంట్లో లొకేట్ చేయడం కోసం ఏ ఆప్షన్ ఉపయోగిస్తారు. ఆప్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఫైండ్ అనే ఆప్షన్ ఏం చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డాక్యుమెంట్లో మనం ఏదైనా ఒక ఐటెంని సెర్చ్ చేయాలనుకుంటే, వెతకాలనుకుంటే ఫైండ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీనికి ఆప్షన్ షార్ట్కట్ Ctrl+F షార్ట్కట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ ఫీచర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూస్ పేపర్ టైప్ డాక్యుమెంట్లో మనం ప్రిపేర్ చేయడం కోసం ఏ ఆప్షన్ ఉపయోగిస్తారు. ఇది మీకు తెలిసే ఉంటుంది. న్యూస్ పేపర్ అనేది ఏంటంటే ఒక పారాగ్రాఫ్ మాదిరిగా ఉండదు. అవన్నీ కూడా 1 by 1 మెయిన్ కాన్సిక్యూటివ్గా పక్కన కానీ 1 by 1 కానీ నచ్చిన ప్లేస్లో మూవ్ చేయడానికి ఉపయోగిస్తారు. సో దానికి బెస్ట్ ప్రిఫరెన్స్ ఏది అంటే కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఈ కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వలన మనం డాక్యుమెంట్ని కాలమ్స్ మాదిరిగా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ విచ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇన్సెట్ బుల్లెట్స్ ఫర్ లిస్ట్ ఆఫ్ డేటా. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ ఉపయోగించడం కోసం ఏ ఆప్షన్ ఇందులో ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ వచ్చేసరికి థర్డ్ వన్, పారాగ్రాఫ్ బుల్లెట్ ఆప్షన్, టైప్ ఆఫ్ బుల్లెట్స్. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ విచ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ నెంబర్ ఫ్రమ్ ఏ లిస్ట్ ఆఫ్ డేటా. ఇంతకుముందు చెప్పిన బిట్లో ఏ విధంగా అప్లై చేస్తాం, ఇప్పుడు చెప్పిన బిట్లో ఏ విధంగా రిమూవ్ చేస్తాం, డిజేబుల్ చేస్తాం. సేమ్ ఆప్షనే. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే నన్ను ఆప్షన్ తీసుకుంటాం. నన్ను ఆప్షన్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం అప్లై చేసిన బుల్లెట్స్, నెంబరింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడాను అవి రిమూవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ విచ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ట్యాబ్ స్టాప్ మార్కర్స్ ఫ్రమ్ రూలర్. ట్యాబ్ స్టాప్స్ జనరల్గా డిఫాల్ట్గా 0.5 inches మూవ్ అవుతుంది MS వర్డ్లో ట్యాబ్ పొజిషన్. దానికి పొజిషన్స్ మనం అప్లై చేయొచ్చు, సెట్ చేయొచ్చు, లేదా డిజేబుల్ చేయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు. అది ఏ ఆప్షన్ చేయొచ్చు అంటే చూడొచ్చు, డ్రాగ్ ద ట్యాబ్ ఆప్షన్ మార్కర్ అవుట్ ఆఫ్ ద రూలర్. అక్కడ మీకు పైన ట్యాబ్ సెట్ చేసిన తర్వాత L షేప్ వస్తుంది. ఆ L షేప్ని తీసుకుని డ్రాగ్ చేసినట్లయితే రూలర్ పైన ఎక్కడైతే మనం దాన్ని హోల్డ్ చేస్తామో, విడిచిపెడతామో అక్కడ మనకి ఆటోమేటిక్గా ట్యాబ్ అనేది సెట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ విచ్ ఫీచర్ ఈజ్ యూజ్డ్ టు అడ్జస్ట్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ వర్డ్స్ ఫర్ అలైన్మెంట్ ఇన్ MS వర్డ్లో ఏ ఆప్షన్ ఉపయోగపడుతుంది ఏంటంటే వర్డ్స్ మధ్యన స్పేస్ మనకి అలైన్మెంట్ చేయడం కోసం ఏ ఆప్షన్ ఉపయోగపడుతుంది అంటే జస్టిఫైయింగ్ ఆప్షన్ అనేది మనకి ఇందులో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ విచ్ షార్ట్కట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్వోక్ థెసారస్ స్టైల్ డైలాగ్ బాక్స్ ఇన్ MS వర్డ్. ఇక్కడ థెసారస్ అంటే ఏంటంటే మీరు ఒక MS వర్డ్ ఈజ్ ద బెస్ట్ డిక్షనరీ అనమాట. మీరు ఏదైనా వర్డ్కి మీనింగ్ తెలియకపోతే అక్కడ టైప్ చేసుకొని థెసారస్ ఆప్షన్ అంటే ఇక్కడ మీకు Shift+F7 ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే అక్కడ మీకు యాంటనమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ అట్లాంటివన్నీ కూడా మీకు MS వర్డ్ చూపిస్తుంది. సో MS వర్డ్ ఈజ్ ద గ్రేట్ డిక్షనరీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వేర్ డస్ ద ఫైల్ నేమ్ ఆఫ్ ద యాక్టివ్ డాక్యుమెంట్స్ డిస్ప్లేస్. ఫైల్ నేమ్ అనేది యాక్టివ్ డాక్యుమెంట్స్లో ఫైల్ నేమ్ ఎక్కడ కనిపిస్తుంది అడుగుతున్నారు ఆన్సర్ బిట్. దీని ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందంటే టైటిల్ బార్ అనేది టైటిల్ బార్ షోస్ ద కరెంట్ డాక్యుమెంట్ నేమ్ ఆఫ్ ద కరెంట్ డాక్యుమెంట్. నెక్స్ట్ వన్ హౌ కెన్ వీ రెక్టిఫై ద ఎర్రర్స్ అకర్స్ వైల్ టైపింగ్. మనం టైప్ చేస్తున్నప్పుడు MS వర్డ్లో ఎర్రర్స్ వస్తుంటాయి కదా, ఆ ఎర్రర్స్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేస్తుంటాం అంటున్నారు. దీని ఆన్సర్ వచ్చేసరికి ఆటో కరెక్ట్ ఆప్షన్ ఉపయోగిస్తారు. ఉదాహరణకి మీరు THE అని టైప్ చేయాలనుకున్నారు, దానికి మీ స్పెల్లింగ్ TEH అని రాశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈ ఆటో కరెక్ట్ ఆప్షన్ ఏం చేస్తుంది అంటే దాన్ని మీకు కరెక్ట్గా చూపిస్తుంది. నెక్స్ట్ వన్ విచ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫోర్స్ పేజ్ బ్రేక్ ఇన్ వర్డ్ డాక్యుమెంట్. మన పేజ్ బ్రేక్ని సెట్ చేయాలనుకుంటే MS వర్డ్లో ఏ ఆప్షన్ ఉపయోగిస్తారు అంటున్నారు. దీని ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందంటే Ctrl+Enter. మీరు ఎక్కడైతే పేజ్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు మౌస్ని సెలెక్ట్ చేయండి, టిక్ పెట్టండి. సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+Enter అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా పేజ్ అనేది బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ వన్
వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్సర్టింగ్ హెడర్ అండ్ ఫోటర్ ఇన్ డాక్యుమెంట్? హెడర్ ఫోటర్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు. ఉపయోగం ఏమవుతుంది? హెడర్ ఫోటర్ ఉపయోగం ఏంటంటే మనం ఒక్కసారి ఒక పేజీకి మనం హెడర్ అండ్ ఫోటర్ అప్లై చేసినట్లయితే ఆ పేజీలో ఆ డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్కి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో దాని ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వర్డ్ ర్యాప్? ర్యాపింగ్ అంటే ఏంటి? ర్యాపింగ్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా టెక్స్ట్ని అలైన్ చేస్తుంది అనమాట ఇది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి అలైన్ టెక్స్ట్ విత్ ద రైట్ మార్జిన్కి సెట్ చేస్తుంది వర్డ్ ర్యాప్ అనే ఆప్షన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ థెసారస్ టూల్ ఇన్ ఎంఎస్ వర్డ్? ఇంతకుముందే చెప్పుకున్నాం బిట్ గురించి. థెసారస్ ఆప్షన్ ఏం చేస్తుంది అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఆప్షన్ని చూపిస్తుంది. ఓకే, ఇవి టోటల్గా మనకి ఎంఎస్ వర్డ్లో మనకి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్. ఇంకా నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇవన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.